ఏప్రిల్ మొదటి వారంలోనే టెంపరేచర్ 40 డిగ్రీలు దాటిపోయింది. మే నెలలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ వేడి అలసట, డీహైడ్రేషన్ కు కారణమవుతుంది. అంతేకాదు, ఈ మండుటెండల్లో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు, రక్త ప్రవాహం సరిగ్గా జరిపేందుకు గుండె మరింత కష్టపడాల్సి ఉంటుంది. దీనిపై అధిక ఒత్తిడి పడినప్పుడు కార్డియోవాస్కులర్ కేర్ సరిగ్గా లేకపోవడం హార్ట్ అటాక్ కు దారితీస్తుంది. అయితే హీట్ వేవ్, హార్ట్ అటాక్ మధ్య సంబంధం ఏంటి? వేడి గాలిలో ఇందుకు ఎలా కారణమవుతున్నాయి? స్పెసిఫిక్ టెంపరేచర్స్ లో హ్యూమన్ బాడీ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. కానీ అధిక ఉష్ణోగ్రతలు నమోదైతే జీవక్రియలో మార్పులు చోటు చేసుకుంటాయి. అవయవాల పనితీరులో లోపాలు తలెత్తుతాయి. చెమట పెరుగుతుంది. శరీరం నుంచి నీరు ఎక్కువగా కోల్పోయి డీహైడ్రేషన్ అయిపోతుంది. ఈ సమయంలో చర్మానికి రక్త ప్రవాహాన్ని పెంచేందుకు హార్ట్ వేగంగా పంప్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థలు ఉన్న వ్యక్తులు ఈ ఒత్తిడిని తట్టుకోగలరు. కానీ కార్డియోవాస్కులర్ డిసీజ్ లాంటి గుండె సంబంధిత అనారోగ్యం కలిగిన వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అధిక చెమట, బలహీనత, చర్మం చల్లబడిపోవడం, మూర్ఛ, వాంతులు, హీట్ స్ట్రోక్ లక్షణాలు. తక్షణ వైద్య సహాయం అవసరం. లేదంటే గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. విపరీతమైన వేడికి గురి కావడం మైకం, మూర్ఛకు దారితీస్తుంది. అందుకే గుండె సమస్యతో బాధపడుతున్న రోగులు వేడి సమయంలో ఎక్కువగా శ్రమించకూడదు. తగినంత నీరు తీసుకుంటూ ఇంటి లోపలే ఉండాలి. వేసవిలో గుండె సంరక్షణ కోసం హైడ్రేషన్ కు ప్రాధాన్యత ఇవ్వండి. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ వేడి వాతావరణంలో అధిక శ్రమను నివారించండి. హార్ట్ పేషెంట్స్ డాక్టర్లు సూచించిన మందులు రెగ్యులర్ గా తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతల సమయంలో హెవీ వర్కౌట్ లేదా ఫిజికల్ యాక్టివిటీ హార్ట్ స్ట్రోక్ అవకాశాలను పెంచుతుంది.